ఈ వీడియోలో మీరు చాలా ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ తెలుసుకోబోతున్నారు మీ హెల్త్‌కి సంబంధించి. మీకు తరచూ నీరసం అనిపిస్తుందా? చిన్న పని చేసినా అలసిపోతున్నారా? చేతులు, కాళ్ళు మంటగా ఉంటున్నాయా? మెదడు ఫోకస్ తగ్గిపోతుందా? ఎంతమంది డాక్టర్ల దగ్గర తిరిగినా ఈ సమస్య మీకు పరిష్కారం కావట్లేదా? అయితే మీ శరీరం ఒక ముఖ్యమైన విటమిన్ కోసం సిగ్నల్ ఇస్తూ ఉండవచ్చు. ఆ విటమిన్ పేరే బి1 లేదా థయామిన్. ఈ వీడియోలో బి1 మన శరీరంలో ఏ పని చేస్తుంది, దీని లోపం వల్ల వచ్చే ప్రమాదకర సమస్యలు ఏమిటి, ఏ ఆహారంలో ఎక్కువగా ఉంటుంది, ఎవరికి ఎక్కువగా డెఫిషియన్సీ అనేది వస్తుంది, అన్నీ చాలా ఈజీగా సింపుల్గా మీకు అర్థమయ్యే విధంగా తెలుసుకుందాం. ముందుగా తెలుసుకోవాల్సింది విటమిన్ బి1 అంటే ఏమిటి. విటమిన్ బి1ను థయామిన్ అని కూడా అంటారు. దీని సైంటిఫిక్ నేమ్ థయామిన్. ఇది వాటర్ సాల్యుబుల్ విటమిన్. వాటర్ సాల్యుబుల్ విటమిన్ అంటే ఇది నీటిలో కరుగుతుంది. మనము ఈ విటమిన్ తీసుకున్నప్పుడు అతిగా ఈ విటమిన్ తీసుకున్నప్పటికీ మనకి ఇది వాటర్ సాల్యుబుల్ విటమిన్ అవ్వడం వల్ల ఈజీగా యూరిన్లో బయటికి వచ్చేస్తుంది. అదే డి కానీ ఏ కానీ ఈ విటమిన్స్ నీటిలో కరగవు, ఫ్యాట్లో కరుగుతాయి. కాబట్టి ఈ విటమిన్ అనేది ఎక్కువగా తీసుకుంటే మన శరీరానికి నష్టం జరుగుతుంది. సో విటమిన్ రెండు రకాలు, వాటర్ సాల్యుబుల్ అండ్ ఫ్యాట్ సాల్యుబుల్. ఈ బి1 అనేది అంటే బి కాంప్లెక్స్ మొత్తం వాటర్ సాల్యుబుల్ విటమిన్. మన శరీరం దీన్ని ఎక్కువ రోజుల పాటు నిల్వ చేసుకోలేదు. ఈ బి1 విటమిన్ని మన శరీరం ఎక్కువ రోజులు నిల్వ చేసుకోలేదు కాబట్టి ప్రతిరోజు ఆహారంలో తీసుకోవాలి. బి1 మన శరీరంలో చేసే ముఖ్యమైన పనుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నెంబర్ 1, ఆహారాన్ని శక్తిగా మార్చడం. మనం తీసుకున్న ఆహారంలో ముఖ్యంగా ఉండేది కార్బోహైడ్రేట్స్. ఈ కార్బోహైడ్రేట్స్ అనేది గ్లూకోజ్గా మారుతుంది. ఈ గ్లూకోజ్ని మన శరీరానికి ఉపయోగపడేటట్లు చేసుకోవడానికి ఈ బి1 అనేది కీలక పాత్ర పోషిస్తుంది. ఈ బి1 లేకపోతే మనం ఎంత తిన్నా శక్తి రాదు, అలసటగా ఉంటుంది, బాడీ వీక్గా ఉంటుంది. సెకండ్ పాయింట్, మెదడు పనితీరు మీద చాలా ప్రభావం చూపిస్తుంది. మెదడు పనితీరుకి చాలా ముఖ్యమైన విటమిన్ బి1. బ్రెయిన్కు గ్లూకోజ్ చాలా అవసరం. ఆ గ్లూకోజ్ను ఉపయోగించడానికి బి1 సహాయం చేస్తుంది. అందుకే బి1 తక్కువైతే కాన్సన్ట్రేషన్ తగ్గుతుంది, మతిమరుపు వస్తుంది, బ్రెయిన్ ఫాగ్ వస్తుంది, చిరాకు పెరుగుతుంది, మొదలైన సమస్యలు బ్రెయిన్కి సంబంధించినవి వస్తాయి. థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్, నరాల ఆరోగ్యానికి చాలా అవసరమైనది బి1. బి1 మన నెర్వ్స్ను సరిగ్గా పనిచేయటంలో సహాయం చేస్తుంది. ఈ బి1 లోపిస్తే చేతులు, కాళ్ళు మొద్దుబారడం, మంటగా ఉండటం, సూదులు గుచ్చినట్లు ఫీలింగ్ కలగడము, కాళ్ళల్లో బలహీనత మొదలైన సమస్యలు వస్తుంటాయి. ఫోర్త్ వన్, గుండె పనితీరుకు సహాయపడుతుంది. ఈ బి1 అనేది గుండె పనితీరుకు సహాయపడుతుంది. బి1 గుండె కండరాలకు చాలా అవసరం. ఈ బి1 లోపిస్తే గుండె వేగంలో మార్పు, గుండె స్పీడ్గా కొట్టుకోవడం, గుండె దడగా ఉండడము మరియు ఊపిరితిత్తుల సమస్యలు, ముఖ్యంగా శరీరంలో వాపు అంటే ఇన్ఫ్లమేషన్ ఎక్కువగా ఉంటుంది. బి1 లోపం వల్ల వచ్చే లక్షణాల్లో ప్రధానంగా కనిపించేవి నీరసం, బలహీనత, ఆకలి తగ్గడం, బరువు తగ్గడం, చిరాకు, తల తిరగడం, కాన్సన్ట్రేషన్ తగ్గడం, నరాలకు సంబంధించిన లక్షణాలు. ఇటువంటి లక్షణాలు మీలో కనిపించాయంటే మీకు బి1 డెఫిషియన్సీ ఉన్నట్లే. చేతులు, కాళ్ళలో మంటలు, నరాలు నొప్పి, కాళ్ళలో బలహీనంగా ఉండడము, బ్యాలెన్స్ సమస్యలు అంటే మనకు బుర్ర ఇసరడం అంటారు కదా, అటువంటి సమస్యలు, మెదడుకి సంబంధించిన లక్షణాలకు వచ్చేసరికి బ్రెయిన్ ఫాగ్, కన్ఫ్యూజన్, మతిమరుపు, చిన్న చిన్న విషయాలు మనం మర్చిపోవడం, యాంగ్జైటీ, డిప్రెషన్ వంటి సమస్యలు ఈ బి1 లోపం వల్ల రావచ్చు. బి1 తీవ్రమైన లోపం వచ్చినప్పుడు మనకి ప్రధానంగా కనిపించే ముఖ్యమైన డిసీజులు రెండు. అందులో ఒకటి బెరిబెరి. బెరిబెరి అనేది రెండు రకాలు. నెంబర్ 1 డ్రై బెరిబెరి, సెకండ్ వన్ వెట్ బెరిబెరి. డ్రై బెరిబెరి విషయానికి వచ్చేసరికి లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటే నెర్వ్స్ డ్యామేజ్ అవ్వడం, కాళ్ళ బలహీనత, నడవడం కష్టం మొదలైన సమస్యలు ఉంటాయి. అదే వెట్ బెరిబెరికి వచ్చేసరికి హార్ట్ సమస్యలు ఎక్కువగా ఉంటాయి. వాపు అంటే ఇన్ఫ్లమేషన్ ఎక్కువగా ఉండడం, ఊపిరి ఆడకపోవడం, ఇటువంటి సమస్యలు కనిపిస్తాయి. సెకండ్ డిసీజ్ ఏంటంటే వెర్నికే కోర్సాకాఫ్ సిండ్రోమ్. ఇది తీవ్రమైన బి1 లోపం వల్ల బ్రెయిన్పై వచ్చే ఒక రకమైన డిసీజ్. లక్షణాలు ఎలాగుంటాయంటే కన్ఫ్యూజ్ అవ్వడం, మెమొరీ లాస్, కాళ్ళ కదలిక సమస్యలు, బ్యాలెన్స్ కోల్పోవడం మొదలైన సమస్యలు ఎక్కువగా ఉంటాయి. బి1 ఇప్పుడు ఇంతవరకు బి1 వల్ల వచ్చే
అనారోగ్య సమస్యల గురించి తెలుసుకున్నాం. B1 ఎక్కువగా ఉండే ఆహార పదార్థాల కోసం మనం తెలుసుకుందాం. శాకాహారులకి B1 ఎక్కువగా ఉండే ఫుడ్స్ ఐటమ్స్ ఏమిటంటే బ్రౌన్ రైస్, మినుములు, పెసర్లు, శనగలు, ఓట్స్, సన్‌ఫ్లవర్ సీడ్స్, పల్లీలు, నువ్వులు మొదలైనవి. అదేవిధంగా మాంసాహారులకు వచ్చేసరికి ఎగ్స్, ఫిష్, చికెన్, లివర్ మొదలైన వాటిల్లో B1 ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా B1 ఎక్కువగా ఉండే సోర్సెస్ ఏంటంటే మిల్లెట్స్ అండ్ స్ప్రౌట్స్. వీటిలో B1 అనేది చాలా ఎక్కువగా రిచ్‌గా ఉంటది. B1 లోపం ఎందుకు వస్తుంది? సాధారణంగా B1 లోపం అనేది ఎందుకు వస్తుంది? ఎందుకు ఎక్కువగా B1 లోపం వస్తుందంటే పాలిష్ చేసిన బియ్యం మనం ప్రెజెంట్ తింటున్నవన్నీ పాలిష్ చేసిన బియ్యం ఎక్కువ తింటాం. ముడి బియ్యం ఎక్కువగా తినే వాళ్ళకి ఈ సమస్య ఉండదు. నెక్స్ట్ ఆల్కహాల్ ఎక్కువగా తీసుకున్న వాళ్ళకి ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. ఎన్ని తీసుకున్నా, ఎంత ముడి బియ్యం తీసుకున్నా, ఎంత మంచి ఫుడ్ తీసుకున్నా స్టమక్ అబ్జార్ప్షన్ సరిగ్గా లేకపోతే అంటే గట్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి ఈ విటమిన్స్ ప్రాబ్లమ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. B1 అనే కాదు, తక్కిన విటమిన్స్ కూడా సరిగ్గా శరీరానికి అందవు ఈ గట్ సమస్య ఎక్కువగా ఉన్న వాళ్ళకి. నెక్స్ట్ ఏంటంటే ఎక్కువగా చక్కెర తీసుకున్న వాళ్ళకి ఈ సమస్య ఎక్కువగా వస్తుంది. అంటే షుగర్ ఎక్కువగా తీసుకున్నప్పుడు, ఎందుకంటే షుగర్లు అంటే గ్లూకోజ్ కదా, ఈ గ్లూకోజ్ ఎక్కువగా తీసుకున్న వాళ్ళకి ఈ B1 అనేది ఎక్కువగా ఖర్చు అవుతుంది. సో B1 డెఫిషియన్సీ వచ్చే అవకాశం ఈ షుగర్ ఎక్కువ తీసుకున్న వాళ్ళు కూడా ఉంటుంది. నెక్స్ట్ దీర్ఘకాలిక స్ట్రెస్, లాంగ్ టర్మ్ స్ట్రెస్ ఫీల్ అయితే, ఎక్కువగా స్ట్రెస్ ఫీల్ అయితే ఈ విటమిన్స్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తుంటాయి. ఎవరికి ఎక్కువగా రిస్క్ ఉంటుంది ఈ B1 లోపం వల్ల? డయాబెటీస్ ఉన్న వాళ్ళకి, ఆల్కహాల్ ఎక్కువగా తీసుకున్న వాళ్ళకి, పూర్ డైట్, గట్ సమస్యలు మొదలైన వాళ్ళకి ఎక్కువగా రిస్క్ అనేది కనబడుతుంది. B1 సప్లిమెంట్స్ తీసుకోవచ్చా? B1 సప్లిమెంట్స్ అనేది బి కాంప్లెక్స్ అనేది వాటర్ సాల్యుబుల్ విటమిన్ కాబట్టి మనం తీసుకోవచ్చు. కానీ డాక్టర్ సలహా లేకుండా మీరు తీసుకోకూడదు. ఇది సివియర్గా ప్రాబ్లం ఉంటే, ఇటువంటి సిమ్టమ్స్ ఎక్కువగా ఉంటే ఒకసారి మీ డాక్టర్ని కలిసి తీసుకోవచ్చు. సాధారణంగా B1 కోసం బ్యాలెన్స్ డైట్ సరిపోతుంది. ఎక్కువగా డెఫిషియన్సీ ఉంటే అంటే నెర్వ్ సిమ్టమ్స్ మొదలైన అబ్జార్ప్షన్ ప్రాబ్లమ్స్ ఇవి అంటే మీ డాక్టర్ సలహాతో మీరు మెడిటేషన్ అనేది తీసుకోవచ్చు. B1 మాత్రలు ఎక్కువగా తీసుకుంటే ప్రమాదమా? B1 వాటర్ సాల్యుబుల్ విటమిన్ కాబట్టి ఎక్కువగా తీసుకున్నంత మాత్రాన ప్రమాదం ఏముండదు. ఇది ఎక్కువగా ఉన్నది యూరిన్ ద్వారా బయటకు పోతుంది. ఏదైనప్పటికీ సెల్ఫ్ మెడిటేషన్ తీసుకోకూడదు. ఇది డాక్టర్ సలహాతో మీరు తీసుకోవాలి. B1 అబ్జార్ప్షన్ పెంచడానికి ఉన్న చిట్కాలు ఏంటంటే హోల్ ఫుడ్స్ ఎక్కువగా తినడము, వైట్ రైస్ తగ్గించడము, స్ప్రౌట్స్ ఎక్కువగా తీసుకోవడము, గట్ హెల్త్ ఇంప్రూవ్ చేసుకోవడము, ఆల్కహాల్ అవాయిడ్ చేయడము, ప్రాసెస్ ఫుడ్స్ తగ్గించడము మొదలైనవి చేస్తే ఈ విటమిన్ ప్రాబ్లమ్స్ ఎస్పెషల్లీ B1 ప్రాబ్లం అనేది తగ్గుతుంది. మన శరీరానికి ఎనర్జీ ఇవ్వటంలో, మెదడు మరియు నరాల ఆరోగ్యాన్ని కాపాడటంలో విటమిన్ B1 చాలా ముఖ్య పాత్ర పోషిస్తుంది. చిన్న లోపం ఉన్నప్పటికీ పెద్ద సమస్యకు కారణం కావచ్చు. కాబట్టి B1 విటమిన్ C కదా అని చెప్పి నెగ్లిజెన్సీ చేశారంటే రేపు పెద్ద సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి మంచి ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యము. ఇలాంటి హెల్త్ మరియు సైన్స్ వీడియోస్ మీకు ఇష్టమైతే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మరియు మా ఛానల్కి మీరు ఫస్ట్ టైం వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్.